క్రైస్తవులను రెచ్చగొడుతూ భూములు కబ్జాలు చేయండి, ఇవి మనవే అని మాట్లాడే పాస్టర్ అనిల్ లాంటి వాళ్ళ మీద కేసులు ఎందుకు అవ్వవు? వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయరు? ఆరంభం చిన్నదే కానీ అంచెలంచెలు ఎదిగిపోతుంది అంతే. రాజమండ్రి తర్వాత వైజాగ్ రావాలి వాళ్ళు, ఇంకా కబ్జా చేసేసారు అంతే. హల్లెలూయా. తోడ్రా బాబు, క్రైస్తవులకి కబ్జా, భూమిని కబ్జా. అసలు భూమి ఒకటి చెప్పండి, భూమి అంతేగా. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఈ వీడియో కనిపించట్లేదా? భూములు కబ్జా చేయమని బహిరంగంగా చెప్తాండు. ఏమన్నా ఎవడి సొత్తు ఈ భూమి? భరతమాత సొత్తు. అర్థమవుతుందా? అడుగు పెడతాం, ఆక్యుపై చేస్తామంటే చూస్తూ ఊరుకుంటారనుకుంటున్నావా? అమాయకు క్రిస్టియన్లను రెచ్చగొడుతున్నావు. నీ మాటలు నమ్మి వాళ్ళు వెళ్ళి కబ్జాలు చేసి కట్టుకుంటే ఆ తర్వాత వాళ్ళ మీద కేసులు అయితే నువ్వేం చేస్తావు? నీ మాటల కోసం మీకు వచ్చే 10% దానికోసం మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారా? స్వామి, కలియుగంలో పాపాత్ములు ఎక్కువైతారు. ఆ బ్రీతిని, ఆ పాపాత్ముల్ని నేను మొయ్యలేకపోతున్నా అంటే 7 కొండల మీద అదే ఆంధ్రప్రదేశ్ లో వెలసిండు స్వామి. నిజంగా చెప్పాలి అంటే ఎవరిది అయినా కూడా ఏ రోజు మాట్లాడం అని ఈ అమ్మ దోసుకోండి దోసుకోండి దోసుకోండి, ఏ మతస్థుడు ఆ మతస్థుడు దోసుకోండి అని చెప్తుంటే మిగిలిన పిచ్చోళ్ళ ప్రభుత్వాలు పిచ్చోళ్ళయా?